హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వెజిటేబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. క్యారెట్, ఆలు, బీన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుందామండి. ముందుగా మనం 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. దాంతోపాటు కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నానండి. వేసి మనం బిర్యానీ సామాన్లు వేస్తున్నానండి. మరటి మొగ్గ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, చెక్క, ఇలాచి, లవంగం అన్నీ 1 by 1 వేస్తున్నానండి. వేసుకుని ఇప్పుడు మనం క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నానండి. క్యారెట్ కొంచెం వేగినాక పచ్చి బఠానీ వేస్తున్నానండి. బిర్యానీలోకి ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి, వెజిటేబుల్ బిర్యానీలోకి. ఇప్పుడు నేను ఆలు కూడా వేస్తున్నానండి. ఒక టమాటో వేస్తున్నానండి. ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసి వేస్తున్నానండి. పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకుని మనం కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసానండి. వేసి మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా మనకి మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. నేను ఆ పేస్ట్లోని అల్లం వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, కొంచెం పచ్చి కొబ్బరి తురుము అన్నీ వేసి మిక్స్ చేశానండి. ఇప్పుడు అందులోనే నేను మిల్ మేకర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ముందుగా మనం వేడి నీళ్ళు వేసి పక్కన పెట్టానండి. మిల్ మేకరు సాఫ్ట్ అవుతాయని. కొంచెం కారం, కొంచెం పసుపు వేస్తున్నానండి. ఆల్రెడీ నేను బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టానండి. చూడండి, ఈ విధంగా మనం ఒకసారి బాస్మతి రైస్ని చక్కగా వేసి మిక్స్ చేసి అప్పుడు వాటర్ వేస్తే అండి మనకి విచ్చిపోకుండా బాగా వస్తుందండి, పొడి పొడిలాడుతూ. చూడండి, ఒక గ్లాస్ అయితే నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్కి అలా వేస్తానండి. ఈ విధంగా మన రైస్ని బట్టి, క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నానండి. ఫైనల్గా జస్ట్ అలా మిక్స్ చేసి కొంచెం కొత్తిమీర వేసి మనం మూత పెట్టి 10 నిమిషాలు అయినాక మనకి ఎంతో టేస్టీగా ఉండి చక్కగా చూడండి పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుందండి. ఎక్కువ కూడా మిక్స్ చేయనవసరం లేదండి, విడిపోతుంది. చిన్న మంట మీద చక్కగా ఉంచితే ఎంతో టేస్టీగా ఉండే బాస్మతి రైస్తో వెజిటేబుల్ బిర్యానీ రెడీ అవుతుందండి. చూడండి ఎంత చక్కగా ఉందో. లాస్ట్ని మనం కొత్తిమీర సర్వ్ చేసుకుని చూడండి పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చింది. చూడండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లల లంచ్ బాక్స్లో కూడా చక్కగా ఇట్టే అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టపడతారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.